ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన వరదలు వచ్చినప్పటికీ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రజలందరికీ తిండి, అదేవిధంగా వాళ్ళకి ఉండటానికి అన్ని రకాలుగా తాగడానికి నీరు, మందులు ప్రతి ఒక్కటి ఆయన ఇస్తున్నారు. అందులోనే భాగంగా ఈరోజు మనం చూసినట్టయితే కేవలం వెజిటేబుల్ రైస్ బయట మార్కెట్లో దాదాపు 30, 40, 50 రూపాయలు దాకా ఉన్నాయి. వెజిటేబుల్స్ని కేవలం 10 రూపాయలకే ఇస్తున్నారు. అదేవిధంగా మునక్కాయ అయితే 2 రూపాయలు, అరటికాయ అయితే 2 రూపాయలు, ఆ విధంగా ఇస్తున్నారు. అంటే కొద్దిగా ఎక్కువ రేటు మంది ఏదైనా కానీ 10 రూపాయలు మించి మాత్రం జరగట్లేదు. దానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇది పేదవాడికి కొద్దిగా చాలా అంటే వరదలో చిక్కుని చాలా ఆర్థికంగా విలువలాడుతున్న పేదవాడికి ఇది కొంత ఊరటనిచ్చే విధంగా ఉంటుంది. ఈ సందర్భంగా కొందరు మనం ఇక్కడ నుంచి మనం అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. తల్లి, మీ పేరేంటమ్మా? రమాదేవి. రమాదేవి గారు, ఇక్కడ కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. అంటే ఎట్లా కేజీ 20, కేజీ 10, కేజీ 10, కేజీ 10 ఇస్తున్నారు. అంటే ఇది ఎవరు ఇస్తున్నారు తెలుసా మీకు? నాకు తెలియదు. ప్రభుత్వం తరఫున ఇస్తున్నారు తెలుసు. అందుకే మీకు ఎలా ఉంది ఇట్లా ఇవ్వటం పట్ల? బాగానే ఉంటుంది. బయట వారికి చాలా తేడా ఉంది కదండి. అక్కడ కేజీ 20, 30 ఉంటుంది. అందుకే తేడా. అదేవిధంగా మీకు చంద్రబాబు నాయుడు గారు సరుకులు ఈరోజు ఏమేమి ఇచ్చారు? నిన్న మొన్న రైస్ ఇచ్చారండి. ఆయన వచ్చిన తర్వాత లేనివాడు కూడా అడుక్కున్నాడు. ఒక 5 రూపాయలు నేను ధైర్యంగా బతుకుతున్నాడు, భోజనం చేస్తున్నాడు. ఆయన వల్ల మాకు తెలిసి ఇంకా రావాలి, ఆయనే ఉండాలి, ఆయన పాలన జరగాలి. కాకపోతే ఇల్లు లేవని బాధపడుతున్నాం. కొంచెం ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి సాయం చేస్తే చాలు. ఆయన ఉంటే మాకు నచ్చాడు. ఆయన చాలా ఇప్పుడు కాదు, అంతకుముందు కూడా రోడ్లు బాగా చేశాడు. కాకపోతే తెలిసి తెలియని వాళ్ళు చాలామంది వాళ్ళకి వేసి ఓట్లేసి గెలిపించుకున్నారు తప్ప ఇంకా ఆయన తిట్టినా మళ్ళీ బాధే. కానీ ఈయన మాత్రం రావాలని కోరుకుంటున్నాం. ఆయన పాలనే బాగుంది. ఈరోజు కడుపు నిండా తిన్నాం. సాయానికి అన్ని సాయాలు చేశాడు. ఆయనే రావాలి. ఈసారి కూడా రావాలి, వస్తాడని నమ్మకం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాత్రం తప్పకుండా వస్తారు. మళ్ళీ నిత్యావసర సరుకులు వచ్చినాయి గవర్నమెంట్ నుంచి, మీకు వచ్చినాయి. అందుని మా 2 కేజీలు బంగాళదుంపలు, 1 కేజీ పంచదార, 1 కేజీ నూనె ప్యాకెట్, ఉల్లిపాయలు 2 కేజీలు, 10 కిలోల బియ్యం, స్టోర్ మీద ఏవో బియ్యం వచ్చినాయి. కాదు మీద ఇంకెవరైనా ఎవరైనా పంచినవి మాత్రం అవి మాత్రం రాలేదు. కానీ ఈ మాత్రం వచ్చినాయి. మాకు టయానికి భోజనం అందించారు, వాటర్ బాటిల్ ఇచ్చారు, అన్నీ బాగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయలేదని చెప్పి నిజంగా ఒకవేళ అమ్మఒడి డబ్బులు ఒక 13,000, 14 వేసాడే తప్ప ఏం చేశాడు? కరెంటు బిల్లు ఎంత పెరిగింది తెలుసా అండి? ఒక ఫ్యాన్కి 12,000 రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు ఒక ఫ్యాన్కి. గ్యాస్ బండి ఎంత? ఒకప్పుడు ఎంత అండి? 400. ఇప్పుడు 1100 కరెంటు గ్యాస్ బండి లేనిదే బతకలేకపోతుంది. అది అన్నాలు 3 నెలలు కూడా పూర్తిగా వస్తుందా? 2 నెలలు, 1 నెల. ఇంకేం బతుకున్నావు చెప్పు? ఇప్పుడు ఇంటి ఎంత తెలుసండి? అంటే ఇల్లు అయితే వాళ్ళు 8,000 కట్టుకోవచ్చు, కానీ ముగ్గురే ఉండాలి ఆ ఇంటద్ది. అండ్ మనిషి ఇంటికి ఎవరైనా అద్దెకి వెళ్ళారనుకో, ఎంతమంది ఉన్నారమ్మా? 7,000 అద్దె, 8,000 కట్టాలి, కానీ ముగ్గురే ఉండాలి, నలుగురే ఉండాలి. అంటే మిగతాలు ఏమైపోతారు? ముసలాళ్ళందరూ ఏమైపోతారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజం చెప్పాలంటే, పవన్ కళ్యాణ్కి చెప్పినా ఏం చేసినా మాకు మాత్రం లేని మంది ఇల్లు కావాలి. ఆయన ఇల్లు ఇస్తే దేవుడి ఫోటోలు పెట్టుకొని పూజ చేస్తాం. ఆయనకి చాలా మంది ఇల్లు చాలా ఇబ్బంది పడతాం. అద్దెకు ఇంటికి సొంత ఇల్లు నాకు అందరూ చాలా బాధ పెట్టారు మమ్మల్ని. ప్రతిసారి నేనైతే వీడియో ఉంటే పెడదాం అనుకున్నాను, కానీ ఆ వీడియో పెట్టే అవకాశం లేదు. ఇంటింటికి తిరిగి కాళ్ళు అరిగిపోయిన అద్దెలకి. ఇప్పుడు వాంబై కాలనీ వెళ్ళి అక్కడ బతుకుతున్నాం. మునిగిపోయి ఉన్నాయి, నేలకి ఇబ్బంది అయిపోయింది, అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది. మాకు చంద్రబాబు నాయుడు ఇల్లు ఇప్పియాలి, లేని వాళ్ళకి అందరికీ ఇల్లు ఇప్పియాలి. అప్పుడు ఉన్న వాళ్ళందరూ వాడే బిల్డింగ్తో వాడొక్కడ బిల్డింగ్లో బతుకుతాడు అంతే. మాకు కావాల్సిన సొంత ఇల్లు కావాలి. ఇప్పుడు లేని వాళ్ళు చాలా మంది బాధపడుతున్నాం. ఇల్లు కావాలి, చాలా నమ్మకం ఉంది ఆయన ఇస్తాడు. కానీ అంతకుముందు కూడా ఒక ఆడపడిచి కట్నంగా ఈయన ఇలాగే ఇస్తే ఆయన మాత్రం ఆడపిల్లలకి పండగకి బియ్యం ఇచ్చాడు, పంచదార ఇచ్చాడు, బెల్లం ఇచ్చాడు, పప్పలు వండుకోమని. వీడేమి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు? అందుకే నేను అన్నా, ఈరోజు ఆయన ఉన్నాడు కాబట్టి మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నాను జనాలకి. ఈరోజు బాగా బతికాం. ఈరోజు ఇంకా ఇల్లు వస్తే ఆయన ఫోటో పెట్టుకుని పూజ చేస్తాం. మాకు కావాల్సిన ఇల్లు కావాలి. లేని వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. ఈరోజు అద్దెలలో ఉన్న అద్దెలు తిరిగి ఆ కాళ్ళు ఎరిగిపోయినాయి తప్ప ఒక్కళ్ళు కూడా జాలిపడలా. ఏమన్నా ముసలాళ్ళు ఏం చేస్తారు? ఏమంటే వయసు వచ్చి ముసలాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తాం? రేపు వాళ్ళు ముసలాళ్ళు అవుతారుగా. కానీ ఒక్కటి చెప్తున్నా, నిజంగా ఇప్పుడు ఎలక్షన్ తిరిగిన వెనక ఎంతమంది ఇల్లు తీసుకొని వాళ్ళ పిల్లలకి స్థలాలు, ఇల్లులు వచ్చినాయి. లేని పరిస్థితి ఏంటి?
లేని వాళ్ళకి ఇవ్వాలి ఇంతవరకు. మాకు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఉన్న వాళ్ళకి. ఈ రోజు డబ్బులు కూడా బియ్యం కూడా ఎవడెవడో తీసుకుంటున్నాడు. సరే పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చాడు, ప్రభాస్ ఇచ్చాడు, వీళ్ళందరూ కట్టలు ఇచ్చారు. కానీ వచ్చేది ఎంత అమౌంట్? ఒక్క పావుల బిల్లేని వస్తుందా? పోన్లే సరే, కాకపోతే అందరి మీద ఎవరి పొట్లాలు అవి పంచడం తీసుకున్నాం. కానీ బాగా చూశారు. కానీ వాళ్ళ పాలనలో మాకు ఇల్లు కావాలి. మాకు మేము ఈరోజు ఆయన పెట్టుకున్నట్టు ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటాం. మాకు ఇల్లు ఇస్తే. ఇలాగా సొంత ఇల్లు ఉన్న వాళ్ళు చాలా బాధ పెట్టారు మమ్మల్ని. ప్రతి ఇల్లు బొమ్మలకి ఎక్కి దిగాం. లేని వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ముసలాన్ని ఏం చేస్తాం? అమ్మ పక్షవాతం వచ్చిందంటే మా ఇంట్లో పనికిరాదమ్మ. వాళ్ళు ఎవరా? ప్రపంచంలో అద్దుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళాలి ఒక్కలే మంచోళ్ళ? రేపు పిల్లలు పెద్దలు రాగలరా? ముసలు తీసుకెళ్ళి అనాథశరణాలు ఏమంటారేంటండి? అందుకే నాకు మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వచ్చినా మాకు ఇల్లు ఇస్తేనే ఆయన పూజ చేసుకుంటాం. ఈ రోజున పెద్ద ఫోటో పెట్టుకొని మేము పూజ చేసుకుంటాం. మాకు ఇల్లు కావాలి. మాకు కావాల్సిన చాలా మంది లేవు, కానీ ఉన్నవాడు తీసుకుంటున్నాడు, ఉన్నవాడు బాగుపడుతున్నాడు. ఈ రోజు లేనోడు లేనట్టు కాలు కింద తొక్కుతున్నారు. కానీ మాకు ఇల్లు వస్తే ఆయన దేవుడు. శ్రీను చాలా మంది శ్రీనులు చేస్తున్నాయి ఈరోజు మొత్తం. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ ఎంతెంత రేట్లు వస్తున్నాయి, ఎలా ఉంది? 10 రూపాయలకి ఏ వస్తువు అని ఇచ్చేస్తా. ఇది మామూలుగా ఏ కూరగాయని ఇస్తున్నారండి. అన్ని బాగానే జరుగుతుంది అంతా. అంటే బయట కేజీ ఎంత ఉండొచ్చు? వంకాయలు 40 రూపాయలు ఉన్నాయండి. ఇక్కడ ఉంటే 10 రూపాయలే. పచ్చిమిర్చి వచ్చి 22 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలకి ఇస్తున్నారు. బీట్రూట్ అరౌండ్ 40 రూపాయలు ఉండొచ్చు సుమారుగా, అది 10 రూపాయలకి ఇస్తున్నారు. గోరుచిక్కుడు కూడా డిటో 10 రూపాయలకి ఇస్తున్నారు. బయట 30 రూపాయల చిల్లర ఉంది. ఇంకపోతే క్యాబేజీ కూడా ఎక్కువే ఉంది, 35 అంత ఉన్నట్టుంది. 10కే ఇస్తున్నారు. ఏదైనా 10 రూపాయలే. ఏదైనా 10 రూపాయలే. ఆకుకూరలు అంటే 2 రూపాయలు. కేజీ బీట్రూట్ 10 రూపాయలు సార్. గోరుచిక్కుళ్ళు 10 రూపాయలు, దోసకాయ అయితే 5 రూపాయలు, అరటికాయ అయితే 2 రూపాయలు, ములక్కాయ 2 రూపాయలు. అలాగా గవర్నమెంట్ చెప్పిన ప్రకారం రేటు ధరల బట్టికి ఇచ్చారు. ఆ బట్టికి ప్రకారం అమ్ముతున్నాం సార్. మేము 10 రోజుల నుంచి అమ్ముతున్నాం సార్. అంటే ఇప్పుడు వరద బాధితుల వరకు వ్యాన్లు ఇస్తే ఆ వ్యాన్ల ప్రకారం అమ్ముతున్నాం సార్. కొన్ని చోట్ల ఫ్రీ కూడా ఇచ్చారంట కదా? ఫ్రీగా ఇచ్చారు సార్. కాకపోతే ధరల బట్టికి ప్రకారం మామూలుగా వరద బాధితులకు కూరగాయలు గవర్నమెంట్ సప్లై చేసినప్పుడు రేటు ఎంత ఫిక్స్ అని చేశారు. ఆ రేటు ప్రకారం మేము అమ్ముతున్నాం సార్. అది 10 రూపాయల లోపే సార్. 10 రూపాయలకు పెంచి ఏది లేదు. అన్ని 10 రూపాయలు. అంటే క్యారెట్ రేట్లను బట్టి అనమాట. క్యారెట్ అలాంటివి అయితే పిచ్చి కానీ మామూలుగా అరటికాయలు కానీ ములక్కాయలు కానీ అలాంటివి అయితే తక్కువ రేట్లు అనమాట. అది అరటికాయ ములక్కాయ అయితే 2 రూపాయలు చెప్పండి సార్. టమాటా, మిర్చి, బంగాళదుంప, ఈ క్యారెట్ అలాంటి మటుకి 10 రూపాయలు అనమాట. గవర్నమెంట్ సప్లై చేస్తుంది, అలాగే ఇబ్బంది పడుతున్నా సేవ చేస్తున్నాం సార్. అది ఇబ్బంది అంటే మా పరంగా ఇక చేసిన వాళ్ళని చేస్తూ ఉంటున్నాం డ్యూటీగా. అయినా సరే ఇష్టంగానే చేస్తున్నాం అనమాట. సేల్ అవుతున్నాయి సార్, అదేం లేదు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఇక్కడ కూరగాయలు? ఎట్లా ఇస్తున్నారు ఏంటి? బాగానే ఇస్తున్నారు. అంటే తక్కువ రేట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి? తక్కువ రేటు పర్వాలేదు. రైతు బజార్ కంటే బాగానే ఇస్తున్నారు. అంటే బాబు గారు మీకు ఈరోజు ఏమన్నా దాన్ని ఏమంటారు సహాయం ఎట్లా అందం చేస్తారు? చాలా బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకేం చెప్పాల్సిన్నారు? కానీ ఈ వయసులో ఆయన ఇంటికి పోకోకుండా రాయబోళ్ళు అవును బాగానే చెప్పారు. బాగానే చేస్తున్నారు చక్కగా.